Hi friends, welcome to Anshu's library. Today's topic is about renewable energy sources. So this is one of the important topic, renewable energy sources. Just look at these examples: solar energy, wind energy, hydropower, tidal energy, geothermal energy, ocean thermal energy, biomass energy, biofuels, and hydrogen. So these are all the examples of renewable energy sources. So let's start the class. So first of all, renewable resources which can be generated continuously in nature and they are inexhaustible. So renewable అనగానే మనం ఏం చెప్పుకోవచ్చు, which can be generated continuously. కంటిన్యూగా ఈ రీసోర్సెస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అండ్ దే ఆర్ ఇన్ఎగ్జాస్టబుల్ అంటున్నాం. ఇన్ఎగ్జాస్టబుల్ మీన్స్ వీటికంటూ ఒక ఎండ్ పాయింట్ అనేది ఉండదు. మనం ఎంత యూజ్ చేసుకున్నా తిరిగి జనరేట్ అయ్యే వాటినే రెన్యూబుల్ సోర్సెస్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ వుడ్, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రోజన్, జియోథర్మల్ ఎనర్జీ, వీటన్నిటిని కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే కెన్ బి యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ అన్ ఎండ్లెస్ మేనర్. మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా వాటికంటూ ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ. Sun is the ultimate source of energy directly or indirectly for all other form of energies. మనం ఏం చెప్పుకోవచ్చు, సన్ అనేది ఒక అల్టిమేట్ సోర్స్గా చెప్పుకోవచ్చు. ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకైనా సన్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్ ఈజ్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో సన్లో జరిగే రియాక్షన్స్ ఎటువంటి రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి జరగడం వల్ల విచ్ రిలీజెస్ ఎనార్మస్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ light. So the solar energy received by the near earth space is approximately 1.4 kilojoules per second per meter square, is known as solar constant. So what is meant by solar constant? ఎంత అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అనేది మన ఎర్త్ స్పేస్కి రీచ్ అవుతుంది, ఎంత రీచ్ అవుతుంది? పర్ మీటర్ స్క్వేర్కి పర్ సెకండ్కి 1.4 kilojoules. 4 kilojoules ఆఫ్ ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం సోలార్ కాన్స్టెంట్ అనుకోవచ్చు. అండ్ దెన్ నౌ వీ హ్యావ్ సెవెరల్ టెక్నిక్స్ ఫర్ హార్నెసింగ్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ సోలార్ హీట్ కలెక్టర్స్, సోలార్ సెల్స్, వాటిని మనం ఫోటోవోల్టాయిక్ సెల్స్ అనొచ్చు ఆర్ పీవీ సెల్స్. సో ఈ సోలార్ సెల్స్ అనేవి విచ్ జాయిన్ టుగెదర్ ఇన్ ఏ డెఫినెట్ ప్యాటర్న్ టు ఫార్మ్ సోలార్ ప్యానల్స్ అనేవి మనం నవేడేస్లో ఎక్కువగా సోలార్ ప్యానల్స్ని అపార్ట్మెంట్స్లో, కమర్షియల్ సెక్టార్స్లో, బిల్డింగ్స్ మీద ఇన్స్టాల్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ పర్పస్కి. సో వాటిని మనం సోలార్ ప్యానల్స్ అనుకోవచ్చు. అలాగే సోలార్ కుక్కర్స్, సోలార్ వాటర్ హీటర్స్, సోలార్ ఫర్నెసెస్, సోలార్ పవర్ ప్లాంట్స్. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్ కావాలి అని అంటే కనుక సోలార్ ఎనర్జీ మీద ఒక టాపిక్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వన్స్ చెక్ చేసుకోండి. And then so just look at the image of solar panels here. So this is solar panel. We know that ఇక్కడ ఈచ్ బ్లాక్ని మనం సోలార్ సెల్ అనుకోవచ్చు. ఈ సోలార్ సెల్స్ అన్నీ కలిపి ఒక సోలార్ ప్యానెల్ని డిజైన్ చేస్తారు. సో నెంబర్ ఆఫ్ సోలార్ ప్యానెల్స్ని ప్లేస్ చేసి ఇన్స్టాల్ చేసి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ అబౌట్ సోలార్ ఎనర్జీ. అండ్ దెన్ wind energy. The high-speed winds have a lot of energy in them as kinetic energy due to their motion. సో మనకి ఎక్కడైతే విండ్ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందో విచ్ కంటైన్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ, అక్కడ ఎక్కువ ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ద విండ్ ఎనర్జీ ఈస్ హార్నెస్డ్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ విండ్ మిల్స్. సో మనం విండ్ మిల్స్ని ఇన్స్టాల్ చేసి వీ కెన్ హార్నెస్ విండ్ ఎనర్జీ, మనం విండ్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవచ్చు. సో విండ్ మిల్స్ అంటే ఐడియా ఉండుంటుంది. సో జస్ట్ లుక్ ఎట్ ద ఇమేజ్. సో దీస్ ఆర్ విండ్ మిల్స్. సో మనకి విండ్ మిల్కి బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే విండ్ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట ఈ విండ్ మిల్స్ని ఇన్స్టాల్ చేస్తారు. సో ఆ విండ్ వెలాసిటీకి బ్లేడ్స్ అనేవి రొటేషన్ అనేది జరుగుతుంది. సో just look at this. The blades of the windmill keep on rotating continuously due to the force of the striking wind. So wind అనేది స్ట్రైక్ చేయడం వల్ల ఆ బ్లేడ్స్ అనేవి కంటిన్యూస్గా రొటేషన్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ద రొటేషనల్ మోషన్ ఆఫ్ ద బ్లేడ్స్ డ్రైవ్స్ ఏ నెంబర్ ఆఫ్ మిషన్స్ లైక్ వాటర్ పంప్స్, ఫ్లోర్ మిల్స్ అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్స్. సో వీటన్నిటి పర్పస్కి
విండ్ మిల్స్ని యూస్ చేస్తారు. వాటర్ని పంప్ చేయడానికి కావచ్చు, ఫ్లోర్ మిల్స్లో కావచ్చు, ఎలక్ట్రిక్ జనరేటర్స్లో కావచ్చు, విండ్ మిల్స్ని యూస్ చేస్తారు. అండ్ దెన్ a large number of windmills are installed in clusters called wind farms. సో అంటే నెంబర్ ఆఫ్ విండ్ మిల్స్ని ఒక క్లస్టర్లో కనుక డిజైన్ చేసి ఇన్స్టాల్ చేసినట్లయితే దాన్నే మనం విండ్ ఫార్మ్స్ అంటాము. సో అలా చేసినప్పుడు అక్కడ ఒక యుటిలిటీ గ్రిడ్ అనేది పెడతారు. సో అన్నిటి నుంచి ఆ యుటిలిటీ గ్రిడ్ అనేది పవర్ని కలెక్ట్ చేస్తుంది అండ్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం అనేది అక్కడి నుంచి ఒక ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఫార్మ్స్ ఆర్ ఐడియల్లీ లొకేటెడ్ ఇన్ కోస్టల్ రీజియన్స్. అంటే తీర ప్రాంతాలు అంటాం కదా, అక్కడ ఇన్స్టాల్ చేస్తారు. లేదా ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో ఎక్కువగా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. అలాగే హిల్లీ రీజియన్స్ అంటే మౌంటేనియస్ రేంజెస్ దగ్గర కూడా వీటిని ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. ద మినిమం విండ్ స్పీడ్ రిక్వైర్డ్ ఫర్ సాటిస్ఫాక్టరీ వర్కింగ్ ఆఫ్ విండ్ జనరేటర్ ఈస్ 15 kilometers per hour. So then the wind power potential of our country is estimated to be about 20,000 megawatts. While at present we are generating about 1020 megawatts. The largest wind farm of our country is near Kanyakumari in Tamil Nadu, generating 380 megawatts electricity. సో మన ఇండియాలో తీసుకున్నట్లయితే విండ్ ఎనర్జీ మీద మనకి పొటెన్షియల్ తీసుకున్నట్లయితే 20,000 మెగావాట్స్. అండ్ మనకి లార్జెస్ట్ విండ్ ఫామ్ అనేది తమిళనాడు కన్యాకుమారి రీజియన్లో ఉంది. దాదాపు 380 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కెపాసిటీ విండ్ మిల్స్ అనేవి, విండ్ ఫార్మ్స్ అనేవి అక్కడ లొకేట్ చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ అబౌట్ విండ్ ఎనర్జీ. అండ్ దెన్ హైడ్రో పవర్. The water flowing in a river is collected by constructing a big dam where the water is stored and allowed to fall from a height. We know that హైడ్రో పవర్ అనగానే మనకు తెలిసిందే వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. మనకి రివర్స్ దగ్గర ఒక బిగ్ డ్యామ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు, రిజర్వాయర్స్ అనేవి కడతా ఉంటారు. కట్టి ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్ ఈస్ కలెక్టెడ్ బై కన్స్ట్రక్టింగ్ ఏ బిగ్ డ్యామ్ వేర్ ద వాటర్ ఈజ్ స్టోర్డ్ అండ్ అలౌడ్ టు ఫాల్ ఫ్రమ్ ఏ హైట్. ఒక సర్టైన్ హైట్ నుంచి వాటర్ అనేది పైనుంచి కిందకి పడతా ఉంటుంది. సో అలా ఫాల్ డౌన్ అయ్యే దగ్గర బాటమ్ ఏరియాస్లో టర్బైన్స్ని లొకేట్ చేస్తారు. సో ఒక ఫోర్స్తో పైనుంచి వాటర్ అనేది ఫాల్ డౌన్ అవడం వల్ల టర్బైన్ బ్లేడ్స్ రొటేషన్ అనేది జరుగుతుందో, రొటేషన్ అయినప్పుడు విచ్ ఇన్ టర్న్ రొటేట్ ద జనరేటర్స్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. వీ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ మినీ ఆర్ మైక్రో హైడల్ పవర్ ప్లాంట్స్ ఆన్ ద రివర్స్ ఇన్ హిల్లీ రీజియన్స్ ఫర్ హార్వెస్టింగ్ ద హైడ్రో ఎనర్జీ. సో మనం మినీ హైడల్ ప్రాజెక్ట్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే హిల్లీ రీజియన్స్ దగ్గర నుంచి వాటర్ అనేది నేరో సప్లై అవుతూ ఉంటుందో అక్కడ కూడా మనం హైడల్ పవర్ అనేది జనరేట్ చేయొచ్చు ఆన్ ఏ స్మాల్ స్కేల్. బట్ ద మినిమం హైట్ ఆఫ్ ద వాటర్ ఫాల్ షుడ్ బి 10 meters. 10 meters ఎత్తు నుంచి వాటర్ అనేది కిందకు పడితేనే మనకి అక్కడ టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేషన్ జరిగి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ హైడ్రో పవర్. అండ్ మన ఇండియాలో హైడ్రో పవర్ పొటెన్షియల్ తీసుకున్నట్లయితే 4 × 10⁻11 kilowatts per hour. పర్ అవర్కి ఇంత హైడల్ పవర్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టైడల్ ఎనర్జీ. టైడల్ అనగానే అలలు అంటాం కదా, ఓషన్లో వచ్చే అలలు, హై టైడ్స్ ఉంటాయి, లో టైడ్స్ ఉంటాయి. వాటి మధ్య ఉండే ఆ డిఫరెన్స్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, ocean tides produced by gravitational force of sun and moon contain enormous amount of energy. We know that ఆ ఓషన్లో వచ్చే టైడ్స్ అనేవి which are mainly produced by gravitational force of sun and moon which contain enormous amount of energy. సో ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తారంటే టైడల్ బ్యారేజ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే ఓషన్ రేంజెస్లో మనకి కోస్టల్ రీజియన్లో టైడల్ బ్యారేజ్ అనేది కడతారు. జస్ట్ లుక్ ఎట్ ద ఇమేజ్. సో హియర్ దిస్ ఈజ్ ఎ టైడల్ పవర్ స్టేషన్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇది ఓషన్ అయితే మనకి ఇక్కడ ఒక రిజర్వాయర్ లాంటిది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇక్కడ మనకి బ్యారేజ్ అనేది ఉంటుంది, అంటే ఒక బ్యారేజ్ అనేది ఏర్పాటు చేస్తారు. మనకి ఓషన్లో ఎప్పుడైతే హై టైడ్స్ అంటే పెద్ద అలలు అనేవి వస్తాయో బ్యారేజ్ గేట్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా కూడా ఇక్కడ టైడల్ బేసిన్ అంటే ఒక రిజర్వాయర్ లాంటిది నిర్మిస్తారు కదా, కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లోకి ఒక ఫోర్స్తో మనకి ఇక్కడ వాటర్ అనేది మొత్తం కూడా ఈ బేసిన్లోకి ఎంటర్ అవుతాయి.
అండ్ టర్బైన్స్ అనేవి ఎప్పుడైతే అంత ఫోర్స్తో ఓషన్లో ఉండే వాటర్ హై టైడ్ అనేది వస్తుందో అప్పుడు మనకి మొత్తం కూడా వాటర్ అనేది ఒక ఫ్లోలో మనకి రిజర్వాయర్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు టర్బైన్ బ్లేడ్స్ అనేవి మనకి రొటేషన్ అనేది జరుగుతుంది అండ్ ఎలక్ట్రిసిటీ అనేది పవర్ గ్రిడ్స్ ద్వారా జనరేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఓషన్లో లో టైడ్ అనేది వచ్చుద్దో అండ్ దెన్ బ్యారేజ్ గేట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓషన్ లెవెల్ అనేది లోవర్గా ఉంటుంది. అంటే ఓషన్ లెవెల్ అనేది తక్కువగా ఉన్నప్పుడు బ్యారేజ్ గేట్స్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, టైడల్ బేసిన్లో ఏవైతే స్టోర్ అయిన వాటర్ మొత్తం కూడా తిరిగి మళ్ళీ ఓషన్లోకి వెనక్కి వెళ్ళిపోతాయి. వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అగైన్ టర్బైన్స్ యొక్క బ్లేడ్స్ అనేవి రొటేషన్ అనేది జరిగి అగైన్ విచ్ ప్రొడ్యూసర్స్ ఎలక్ట్రిసిటీ. సో ఇలా మనకి హై టైడ్స్ అండ్ లో టైడ్స్ని బేస్ చేసుకొని ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. So here just look at this, the high tide and low tide refers to the rise and fall of water in the ocean. A difference of several meters is required between the height of high and low tide to spin the turbines. So here the tidal energy can be harnessed by constructing a tidal barrage. During high tides, the sea water flows into the reservoir of the barrage and turn the turbines, which in turn produce electricity by rotating the generators. So ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హై టైడ్ వచ్చినప్పుడు టైడల్ బ్యారేజ్ గేట్స్ని ఓపెన్ చేస్తారు. అండ్ దెన్ డ్యూరింగ్ లో టైడ్ వెన్ ద సీ లెవెల్ ఈజ్ లో. సో ఎప్పుడైతే లో టైడ్ వచ్చిందో సీ లెవెల్ అనేది లోవర్గా ఉంటుంది. ద సీ వాటర్ స్టోర్డ్ ఇన్ ద బ్యారేజ్ రిజర్వాయర్ ఫ్లోస్ అవుట్ ఇన్ టు ద సీ. అగైన్ బ్యారేజ్ గేట్స్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు, లో టైడ్ వచ్చినప్పుడు లోవర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఓపెన్ చేసినప్పుడు టైడల్ బ్యారేజ్లో స్టోర్ అయిన వాటర్ మొత్తం కూడా తిరిగి రీబ్యాక్ అవుతుంది. రీబ్యాక్ అయినప్పుడు విచ్ అగైన్ టర్న్స్ ద టర్బైన్స్ అండ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ బై రొటేటింగ్ జనరేటర్స్. సో ఇలాంటి ఒక టైడల్ పవర్ ప్లాంట్ అనేది మనకి ఇండియాలో గల్ఫ్ ఆఫ్ క్యాంబే, గల్ఫ్ ఆఫ్ కచ్ అండ్ సుందర్బాన్స్ డెల్టాస్ ఆర్ ద టైడల్ పవర్ సైట్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టైడల్ ఎనర్జీ. అండ్ దెన్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. So the energy available due to the difference in temperature of water at the surface of the tropical oceans and at deeper levels is called ocean thermal energy. సో ఓషన్ థర్మల్ ఎనర్జీ అంటే మనకి టెంపరేచర్ అనేది సర్ఫేస్ మీద ఒకలా ఉంటుంది. అంటే ఓషన్లో సర్ఫేస్ వాటర్ టెంపరేచర్ అనేది కొంత వామ్గా ఉంటాయి. అదే మనం కింద డీపర్కి వెళ్ళే కొద్దీ వాటర్ అనేది చాలా కోల్డ్గా ఉంటాయి. వై బికాస్ సన్ రేస్ అనేవి పడటం వల్ల మనకి టెంపరేచర్ అనేది వామ్గా ఉంటుంది పైన అంతా కూడా సర్ఫేస్ ఏరియా. ఏ డిఫరెన్స్ ఆఫ్ 20 degrees ఆర్ మోర్ ఈజ్ రిక్వైర్డ్ బిట్వీన్ సర్ఫేస్ వాటర్ అండ్ డీప్ వాటర్ ఆఫ్ ఓషన్ ఫర్ ఆపరేటింగ్ ఓటెక్, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ పవర్ ప్లాంట్స్. సో ఓటెక్ అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్కి కంపల్సరీగా 20 degrees సర్ఫేస్ టెంపరేచర్కి డీపర్ లెవెల్లో ఉండే కోల్డ్ వాటర్కి 20 degrees టెంపరేచర్ వేరియేషన్ అనేది ఉంటేనే మనం ఓషన్ థర్మల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాము. సో ఇక్కడ ఎలా చేస్తారు, ద వార్మ్ సర్ఫేస్ వాటర్ ఆఫ్ ఓషన్ ఈజ్ యూజ్డ్ టు బాయిల్ ఏ లిక్విడ్ లైక్ అమోనియా. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి వార్మ్ సర్ఫేస్ వాటర్ ఆఫ్ ఓషన్ ఈజ్ యూజ్డ్ టు బాయిల్ ఏ లిక్విడ్ లైక్ అమోనియా. సో అమోనియా అనేది కంటైనర్లో ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేసి ఏదైతే మనకి ఆ ఓషన్లో ఉండే సర్ఫేస్ వాటర్ అనేది వామ్గా ఉండడం వల్ల ఆ అమోనియా అనేది బాయిల్ అయిపోయి ఏమవుతుంది, మనకి హై ప్రెజర్ వేపర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే హై ప్రెజర్ వేపర్స్ అనేవి ఫామ్ అయినాయో విచ్ టర్న్ రొటేట్ ద టర్బైన్స్ ఆఫ్ ఏ జనరేటర్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ వేపర్స్ అనేవి ఫామ్ అయినాయో అగైన్ పైప్ లైన్స్ని డీపర్ లెవెల్కి ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేయడం వల్ల మనకి ఆ వేపర్ అనేది ఎప్పుడైతే కిందకి వెళ్ళే కొద్దీ అంటే డీపర్ లెవెల్కి వెళ్ళే కొద్దీ అక్కడ వాటర్ అనేది కోల్డ్గా ఉండడం వల్ల అగైన్ ద కోల్డర్ వాటర్ ఫ్రమ్ ద డీపర్ ఓషన్ ఈజ్ పంప్డ్ టు కూల్ అండ్ కండెన్స్ ద వేపర్ ఇంటూ లిక్విడ్. అగైన్ వేపర్ అనేది విచ్ కండెన్స్ ఇంటూ లిక్విడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ద ప్రాసెస్ కీప్స్ ఆన్ గోయింగ్ కంటిన్యూస్లీ ఫర్ 24 hours ఏ డే. కంటిన్యూగా మనకి డే మొత్తం కూడా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సర్ఫేస్ మీద
అమోనియా లాంటి లిక్విడ్ అనేది వేపర్ స్టేట్లోకి మారుతుంది. ఎప్పుడైతే ఆ హై ప్రెజర్ వేపర్స్ వల్ల టర్బైన్స్ అనేవి రొటేషన్ జరిగి మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆ వేపర్స్ అనేవి ఫామ్ అయినాయో అగైన్ ఆ పైప్ లైన్స్ ద్వారా కూల్ చేయడానికి పంప్ చేస్తారు. పంప్ చేసినప్పుడు అక్కడ కండెన్సేషన్ అనేది జరిగి అగైన్ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూస్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఓషన్ థర్మల్ ఎనర్జీ. అండ్ దెన్ geothermal energy. The energy harnessed from the hot rocks present inside the earth is called geothermal energy. సో మనకి జియోథర్మల్ ఎనర్జీ అంటున్నాం. వి నో దట్ జియో అంటే ఎర్త్ అని చెప్పుకోవచ్చు. సో భూగర్భంలో మనకి హాట్ రాక్స్, వి నో దట్ మనకి మొత్తం కూడా ఎర్త్ క్రస్ట్లో ఒకేలాగా టెంపరేచర్ అనేది ఉండదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మనకి టెంపరేచర్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. సో ద ఎనర్జీ హార్నెస్డ్ ఫ్రమ్ ద హాట్ రాక్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ఎర్త్. మనకి భూగర్భంలో ఉండే హాట్ రాక్స్ నుంచి ఎనర్జీ అనేది కనుక మనం హార్నెస్ చేసుకున్నట్లయితే సచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ జియోథర్మల్ ఎనర్జీ. High temperature, high pressure steam fields exist below the earth's surface in many places. This heat comes from the fission of radioactive materials naturally present in the rocks. రాక్స్లో ఉండే ఏవైతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అనేవి ఫిషన్ జరగడం వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇన్ సమ్ ప్లేసెస్ ద స్టీమ్ ఆర్ హాట్ వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ న్యాచురల్లీ త్రూ క్రాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యాచురల్ జియేజర్స్ యాజ్ అన్ మణికారన్, కుల్లు అండ్ సోహానా, హర్యానా. సో మన ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్లో న్యాచురల్ జియేజర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇవి న్యాచురల్గానే మన ఎర్త్ సర్ఫేస్ మీద క్రాక్స్ అనేవి వచ్చి ఆ క్రాక్స్ నుంచి హాట్ వాటర్ బయటికి గష్ అవడం కావచ్చు, లేదా స్టీమ్ అనేది బయటికి గష్ అవుట్ అవడం కావచ్చు. అలా వచ్చే కొన్ని ప్రాంతాల్లో న్యాచురల్గానే వచ్చే ప్రాంతాల్లో టర్బైన్స్ని లొకేట్ చేసి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. లేదా జియోలాజికల్ సర్వే ద్వారా ఎక్కడ హాట్ రాక్స్ అనేవి ఎర్త్ క్రస్ట్లో ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఆర్టిఫిషియల్గా హోల్స్ అనేవి డ్రిల్ చేసి అక్కడ దాకా పైప్ లైన్స్ అనేవి ప్లేస్ చేసి దాని ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తారు. జస్ట్ లుక్ ఎట్ దిస్, వీ కెన్ ఆర్టిఫిషియల్లీ డ్రిల్ ఏ హోల్ up to the hot rocks and by putting a pipe in it, make the steam or hot water gush out through the pipe at high pressure, which turns the turbines of generator to produce electricity. So whatever earth crustలో హాట్ రాక్స్ నుంచి కనుక ఎనర్జీ హార్నెస్ చేసుకుంటే దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అనుకోవచ్చు. అండ్ దెన్ బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ అనగానే వి నో దట్ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ ఇంక్లూడ్స్ వుడ్, క్రాప్ రెసిడ్యూస్, క్యాటిల్ డంగ్, మాన్యూర్, సీవేజ్, అగ్రికల్చరల్ వేస్ట్. సో ఏదైనా ప్లాంట్ అండ్ యానిమల్ వేస్ట్ని బయోమాస్ అనుకోవచ్చు. సో యాక్చువల్గా ఈ బయోమాస్ని కనుక మనం బర్న్ చేసినట్లయితే మనకి హ్యూజ్ క్వాంటిటీస్లో మనకి పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ యాష్, బూడిద అనేది కూడా, వేస్ట్ రెసిడ్యూ అనేది కూడా జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ బయోగ్యాస్ ఆర్ గోబర్ గ్యాస్ అంటాం కదా. బయోగ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ బీయింగ్ మీథేన్. వీటన్నిటిలో కూడా బయోగ్యాస్లో ఎక్కువగా ఉండేది మీథేన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎనరోబిక్ డిగ్రడేషన్ ఆఫ్ యానిమల్ వేస్ట్. సో యానిమల్ వేస్ట్ అనేది ఎనరోబిక్ డిగ్రడేషన్ అనేది జరుగుతుంది. ఏరోబిక్ అంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తాము. ఎనరోబిక్ అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ యానిమల్ వేస్ట్ అనేది డిగ్రడేషన్ జరుగుతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ప్రజెన్స్లో, ఆక్సిజన్ ఆబ్సెన్స్లో మనకి డిగ్రడేషన్ అనేది జరుగుతుంది. డిగ్రడేషన్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఎనరోబిక్ డిగ్రడేషన్ మీన్స్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ బై బ్యాక్టీరియా ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇలా జనరేట్ అయినప్పుడు, ఇలా మనకి డైజెషన్ అనేది జరిగినప్పుడు బయోగ్యాస్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ నాన్ పొల్యూటింగ్, క్లీన్ అండ్ లో కాస్ట్ ఫ్యూయల్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రూరల్ ఏరియాస్. వై? బికాజ్ రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ వేస్ట్ ఎక్కువగా ఉంటుంది, యానిమల్ వేస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మన కంట్రీలో బయోగ్యాస్ ప్లాంట్స్ని మెయిన్గా ఈ 2 టైప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు. ఫ్లోటింగ్ గ్యాస్ హోల్డర్ టైప్ అండ్ ఫిక్స్డ్ డోమ్ టైప్. ఈ 2 మెథడ్స్ ద్వారా గోబర్ గ్యాస్ని జనరేట్ చేస్తారు. అండ్ దెన్ బయోఫ్యూయల్స్. Biomass can be fermented to alcohols like ethanol and methanol which can be used as a fuel. Fermentation అంటే కుళ్ళబెట్టడం.
సో ఈ బయోమాస్ని మనం కొన్ని మెథడ్స్ ద్వారా మనం ఫెర్మెంట్ చేసి అండ్ ఆల్కహాల్స్ లైక్ ఇథనాల్, మెథనాల్ ఇవన్నీ కూడా ఒక క్లీన్ ఫ్యూయల్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఆర్ ఆల్సో నాన్ పొల్యూటెడ్. ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. సో ఇథనాల్ అనేది తీసుకున్నట్లయితే ఈస్ కెన్ బి ఈజీలీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్ రిచ్ సబ్స్టెన్సెస్ లైక్ షుగర్ కేన్ నుంచి మనం ఈజీగా దాన్ని ఫెర్మెంట్ చేసి మనం ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇట్ బర్న్స్ క్లీన్ అండ్ ఈజ్ నాన్ పొల్యూటింగ్. దాన్ని కనుక తగలబెడితే మనకి ఎలాంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఇథనాల్ని. సో దట్ ఈస్ బయోఫ్యూయల్. అండ్ దెన్ హైడ్రోజన్ యాజ్ ఏ ఫ్యూయల్. As hydrogen burns in air, it combines with oxygen to form water and a large amount of energy. మనం హైడ్రోజన్ని కనుక ఆక్సిజన్ ప్రెజెన్స్లో అంటే ఎయిర్లో కనుక తగలబెట్టినట్టయితే అంటే మండించినట్లయితే ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫామ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అండ్ రిలీజెస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ 150 kilojoules per gram. అంటే పర్ గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ని కనుక మనం బర్న్ చేసినట్లయితే విచ్ రిలీజెస్ 150 kilojoules ఆఫ్ ఎనర్జీ. Due to its high calorifical value, hydrogen can serve as an excellent fuel and moreover it is a non-polluting. మనం ఇందాక ఎలా అయితే బయోమాస్, సోలార్ ఇవన్నీ చెప్పుకున్నామో అలాగే ఇది కూడా ఒక నాన్ పొల్యూటింగ్ క్లీన్ ఫ్యూయల్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ పాసిబుల్ బై థర్మల్ డిసోసియేషన్, photolysis ఆర్ ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ వాటర్. సో ఈ మెథడ్స్ ద్వారా మనం హైడ్రోజన్ని ఒక ఫ్యూయల్ లాగా ఎక్సలెంట్ ఫ్యూయల్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెన్యూబుల్ రీసోర్సెస్, ఎనర్జీ రీసోర్సెస్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఇఫ్ యూ వాంట్ టు సీ more videos in my channel, subscribe to my channel. Thank you.